అయితే బిఫోర్ ద మ్యారేజ్, ప్రీ మ్యారిటల్ హ్మ్. టెస్ట్‌లు మెడికల్‌గా చేయించుకోవాలి అంటే ఎలాంటి టెస్ట్‌లు చేయించుకోవాలి? సో, చాలా మంది ఈ మధ్య అది గూడా వస్తున్నారండి. అంటే మాకు మా ఎగ్ రిజర్వ్ ఎంతుందో తెలుసుకోవాలనుంది. స్పెర్మ్ కౌంట్ ఎలా ఉందో తెలుసుకోవాలనుంది అని అంటారు. హ్మ్. సో, అట్లా చూసుకున్నట్టయితే అడ్వాన్స్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ దట్ పీపుల్ ఆర్ కమింగ్. హ్మ్. సో, మగవాళ్ళలో ఒకటి కామన్‌గా ఫెర్టిలిటీ రిలేటెడ్ చేసేదేంటంటే సీమెన్ అనాలిసిస్ ఒకటి చేస్తాము. అది బాగుంది అంటే జనరల్‌గా వాళ్ళకి అడ్వాన్స్ టెస్ట్‌లయితే అవసరం ఉండదు. ఒకవేళ హ్మ్. అది చాలా తక్కువుందంటేనే వాళ్ళకి హార్మోన్ టెస్ట్‌లు, స్కాన్‌లనేవి అడ్వైస్ చేస్తాం. వేరేస్ ఫీమేల్స్‌లో చూసుకున్నట్టయితే వాళ్ళకి ఒక బేసిక్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయండి. అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా? హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది? బేసిక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలా కొన్ని హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ చూసుకుంటాము. అండ్ ఆల్సో ఏఎంహెచ్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో, ఈ ఏఎంహెచ్ అనేది మనకి రిజర్వ్ ఎంతుందని చెప్పే టెస్ట్. ఈ టెస్ట్ కూడా జనరల్‌గా ఒక్కొక్కసారి అడ్వైస్ చేస్తాం. అది బానే ఉంది అంటే ఓకే. హ్మ్. అండ్ ఒక్కొక్కసారి ఏమన్నా పేషెంట్స్ కంప్లెయింట్ చేస్తే ఇప్పుడు పెయిన్‌ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయన్నప్పుడు ఒక్కొక్కసారి స్కాన్ కూడా చేసి చూస్తాము. హ్మ్. అన్నీ బాగున్నాయన్నప్పుడు మేజర్‌గా వరి అవ్వాల్సిందేమి ఉండదు. అంటే మనం జస్ట్ బికాజ్ ఈ టెస్ట్‌లు చేసి మీకు ఇన్ని ఇయర్స్ బాగుంటదని చెప్పడానికి ఉండదు కానీ అన్నీ బాగుంటే వాళ్ళు అలా మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఎవ్రీ ఇయర్‌లీ వన్స్ అట్లా స్కాన్ చేసుకోవడము, కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకోవడము. ఫిట్ ఉన్నంత వరకి దే కెన్ జస్ట్ చూసుకోవచ్చు.